ఇక్కడ చూడండి ఈ సిటీలో. సో మన షింకాన్సెన్ స్టేషన్ పక్కనే బస్సెస్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. సో సిటీ బస్సెస్, సో వేరే ఊర్లోకి వెళ్ళడానికి, సిటీలో తిరగడానికి, సో అంత కన్వీనియంట్ ఉంటాయి ఇక్కడ బస్సెస్. చూడండి ఆల్మోస్ట్ లైక్ 6-7 బస్సెస్ ఆగి ఉన్నాయి. సో రెండే వెళ్తున్నాయి. సో ఇది సిటీ సెంటర్ ఇట్లా ఉంటుంది. ఇది ఫుకయామా ఇంకొక స్టాప్. సో ఇప్పుడే చూసిన గూగుల్లో 92% జపనీస్ సిటీస్లో ఉంటారట. 90%, ఓన్లీ 10% ఊర్లలో ఉంటారట. సో మొత్తం పాపులేషన్ 14 crores. 14 crores-లో ఆల్మోస్ట్ 12 crores ఊర్లో సిటీస్లో ఉంటారట. 14.5 crores, అందులో 12.5 crores సిటీస్లో ఉంటారట. సో 92%. సో ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ యాక్చువల్గా విలేజెస్లో. సో వీళ్ళ సిటీస్లో డెవలప్ చేసుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ డెవలప్ చేసారు. మిహారా సిటీ, మిహారా MIHARA. సో ఇది యాక్చువల్గా డిస్టెన్స్ వచ్చేసి ఒసాకా నుంచి హిరోషిమా. సో 330 kilometers, బట్ ఇట్ ఈస్ టేకింగ్ 2.5 hours. సో రిటర్న్లో నా సకురా షింకాన్సెన్. సో సేమ్ డిస్టెన్స్ 1.5 hourలో వస్తుంది. సో అది డిఫరెన్స్. ఇక్కడ చాలా స్టాప్స్ ఉన్నాయి కాబట్టి సో టైం ఎక్కువ, 1 hour ఎక్కువ. వచ్చే స్టాప్ ఈగా హిరోషిమా. సో హిరోషిమా దగ్గరికి వస్తున్నాం, సో అందుకే పేరు అట్లే ఉన్నాయి. సో ఈగా హిరోషిమా. సో ఆల్మోస్ట్ ఇంకా 20 minutes అయితే హిరోషిమాకి వెళ్ళిపోతాం. 12:07, ఇప్పుడు 11:50 అవుతుంది. సో ఇంకొక కొడామా ట్రైన్ ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఆగింది. సో అది ఒకాయామా వెళ్తుంది. సో దట్ ఈస్ ఆల్సో కొడామా లైక్ దిస్. సో అంటే ప్రతి స్టాప్లో ఆగుతుంది. సో ఎక్కువ టైం పడుతుంది మనం మామూలుగా డెస్టినేషన్ చేరాలంటే. సో మనకు కొడామా కాకుంటే వేరేటి చూసుకోవాలి, హికారి కానీ సకురా కానీ, అవి తక్కువ స్టాప్స్ ఉంటాయి. బట్ నొజోమి అండ్ మిజుహో మనకు జిఆర్ పాస్ వ్యాలిడ్ కాదు కాబట్టి హికారి అండ్ సకురా వీ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టు. ఇది స్టాప్. సో ఇక్కడ చైర్స్ చూడండి, ప్లస్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, అట్లా డస్ట్బిన్స్ ఉంటాయి. హిరోషిమా వచ్చింది 12:07 అంటే కరెక్ట్ 12:07 కన్నా టైంకి వచ్చింది. బట్ అక్కడక్కడ స్టాప్స్ దగ్గర ఆగింది 3-4 minutes, ఎందుకంటే వేరే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్స్కి కోసం రూట్ ఇవ్వడానికి. అదర్వైజ్ 20-30 minutes ముందే వచ్చేది, బట్ యాజ్ పర్ షెడ్యూల్ కరెక్ట్ వచ్చింది. సో రిటర్న్లో నేను సకురాలో వెళ్తున్నా. సో 1.5 hour వెళ్ళిపోతాను. 330 kilometers, ఇప్పుడు 2.5 hours పట్టింది. సో అంత డిఫరెన్స్, 1 hour డిఫరెన్స్. సో నాకు ముందే తెలిస్తే నేను డైరెక్ట్ సకురాకు బుక్ చేసుకుంటుంటే, దీనికన్నా ముందు ట్రైన్ కానీ తర్వాత ట్రైన్. బట్ సైట్ సీయింగ్ అయిపోయింది. అంటే స్లోగా వచ్చింది కాబట్టి మంచిగా అన్ని సిటీస్, అన్ని విలేజెస్ చూసుకుంటూ వచ్చినాం. సో ఇది హిరోషిమా. సో మొత్తం 1945 తర్వాత రీబిల్డ్ చేశారు దీన్ని. 1945లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 140,000 people చనిపోయారు. August 6th, 1945 అమెరికా అటమిక్ బాంబ్ వేసినప్పుడు. సో ఎంబడే ఒక 70,000 చనిపోయారు. తర్వాత నెక్స్ట్ 4 months డిసెంబర్ వరకు ఇంకొక 70,000 చనిపోయారు. బట్ ఇట్ ఈస్ టోటలీ రీబిల్డ్. సో ఎంత బాగా చేశారు. సో ఇక్కడ ఆటం బాంబ్ వేసారండి, మరి మనం కూడా అనుకోం, అట్లా అయిపోయింది. సో ఇప్పుడు నేను పీస్ మెమోరియల్కి వెళ్తా, అక్కడ మ్యూజియం, పార్క్ వీటికి వెళ్తా. సో ఈవినింగ్ 5:30 వరకు నాకు టైం ఉంది ఇక్కడ. సో టైం స్పెండ్ చేయొచ్చు. సో నో ఇష్యూస్. ఈ అప్పా హోటల్ ఉంది కదా, ఇది కొంచెం బడ్జెట్ హోటల్. అంటే బడ్జెట్ హోటల్ 7,000-10,000 ఉంటుంది పర్ నైట్. సో ఇవన్నీ ప్రతి సిటీలో ఉంటుంది జపాన్లో. అప్పా హోటల్ ఏపీ, అది బుక్ చేసుకోవచ్చు మనం. సో బాగుంటుంది ఫ్యామిలీతో వస్తే. బట్ సింగిల్ ఇండివిజువల్గా వస్తే మనం హాస్టల్స్లో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్. మన డబ్బు మనం ఇట్లా జేఆర్ పాస్ కానీ ఇట్లా ఎక్స్కర్షన్స్ అని పెట్టుకోవచ్చు. ట్రైన్లో ఇట్లా దిగాలి. సో మన ట్రాష్ ఉంటే మనకు పడేయాలి. సో నేను లేట్ అయిపోయినా, సో అందుకే వాళ్ళు వచ్చేస్తున్నారు. సో వీడియో తీద్దామని ఆగిన. సో ఇది నా ట్రైన్, నేను వచ్చిన ట్రైన్. సో ట్రైన్ దిగే ముందు కూడా అన్నీ చూసుకోవాలి, మనం అన్నీ ఉన్నాయా లేవా, పాస్పోర్ట్, ఇంపార్టెంట్ పర్స్, మొబైల్ ఫోన్. ఇవి ఆల్రెడీ క్లోజ్ అయిపోతున్నాయి డోర్స్, ఇంకా టైం లేదు చూడండి. సో వీ షుడ్ ఆల్వేస్
బీ ఆన్ టైం. సో ఇది చూడండి ఎకిపెన్ ఎంత బాగుంది. ఎకిపెన్ అంటే ఏం లేదు, వీళ్ళు బుల్లెట్ ట్రైన్స్కి ఎక్కేటప్పుడు జపనీస్ పీపుల్ లంచ్ బాక్స్ తీసుకుంటారు. సో అది ఎకిపెన్ అంటే. సో ఎకిపెన్లో ఎన్నో రకాలు ఉంటాయి. సో దాన్ని ఎకిపెన్ అంటారు, బెంటో అంటారు. సో ఈజ్ వెరీ ఫేమస్, వెరీ పాపులర్. సో ట్రైన్ లోపల ఎక్కువ అమ్మరు మామూలుగా ట్రాలీలో, ఓన్లీ టీ కాఫీ అవి లైట్గా ఉంటాయి. బట్ ఎకిపెన్ వాళ్ళు ఎకిపెన్ తీసుకుంటారు, వెంబడి ట్రైన్ ఎక్కేస్తారు. సో ట్రైన్లో తింటారు. సో తిని ట్రాష్. సో ఇట్లా ఎక్కడైనా ఎస్కలేటర్స్ ఉంటాయి. సో వెరీ కన్వీనియంట్, మనకి లగేజ్ ఉన్నా ఏమన్నా లేకున్నా. సో ఎప్పుడైనా సో ఎప్పుడైనా ఒక్కసారి మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ నిలబడాలి. ఇక్కడ కొన్ని ప్లేస్లలో వాళ్ళు మెన్షన్ చేస్తారు రైట్ సైడ్ నిలబడమని. సో మనం పట్టుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్ రైలు. సో అది వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ఇప్పుడు హిరోషిమా స్టేషన్కి వెళ్తున్నాను కిందికి. సో నేను చెప్పిన ఇంతకుముందు ఎక్కిపెన్ అని చూడండి, మొత్తం ఎక్కిపెన్ షాప్స్ ఇక్కడ, హిరోషిమా రామెన్ అండ్ ఎకిపెన్. సో ఎకిపెన్ తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని ట్రైన్ ఎక్కేస్తారు. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్. సో లంచ్ కానీ డిన్నర్ కానీ సో అయిపోతుంది, ఎకిపెన్ తింటే అయిపోతుంది. అందులో బీఫ్ ఎకిపెన్ అని చాలా రకరకాలు ఉంటాయి అందులో. సో చూడండి జ్యూసులు ఎంత బాగున్నాయి, జ్యూసులు కానీ 7-Eleven. సో ఇక్కడ బియర్స్ కానీ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్. స్టేషన్ అంతా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది స్టేషన్. సో జపనీస్ స్టైల్లో. సో ఇవన్నీ చూడండి ట్రాక్స్, ప్లాట్ఫామ్స్. సో 11-12 హకటా, సో కగోషిమా, సో రెస్ట్ రూమ్స్, షినోసాకా, టోక్యో. సో 13-14 ప్లాట్ఫామ్స్. సో ఒసాకా వెళ్ళాలంటే నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ 5:30 either 13 లేదా 14 ప్లాట్ఫామ్స్లో నేను ట్రైన్ ఎక్కాలి. సో ఎవరైనా రెస్ట్ రూమ్స్. జేఆర్ లైన్స్ ట్రాన్స్ఫర్కి ఏంటంటే మామూలు బుల్లెట్ ట్రైన్స్ కాకుండా మామూలు ట్రైన్స్, వాటిని జేఆర్ లైన్స్ అంటారు. ఇట్లా మామూలు ట్రైన్స్ అంటే ఈ నేషన్ కంపెనీలో. సో ఇది ఏమంటే షాప్ కూడా ఎంత బాగుంది. సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. డోటోర్ అప్పుడు పొద్దున్న తీసుకున్నది వాటర్ బాటిల్ తీసుకున్నది షాప్ అది. నేను అక్కడ తీసుకున్న ఒసాకాలో వాటర్ బాటిల్స్ ప్లస్ 2 వ్యాపిల్స్. సో అది డోటోర్. సో ఇక్కడ చూస్తా ఏమన్నా ఉంటే ఇండియన్ రెస్టారెంట్ ఉంటే లంచ్కి వెళ్తారు. సో ఇక్కడ మనకి ఎంత తిన్నా బయట డోనట్స్, వ్యాఫిల్స్, ఆనియన్ రింగ్స్ ఏది తిన్నా కానీ మనకు కొంచెం మన రోటీ కానీ రైస్ కానీ తింటేనే మనకు కొంచెం కడుపు పెడుతుంది, లేకపోతే కష్టం. సో అది స్పెషల్గా నాకు I can't survive on burger or pizza or noodles or anything like that. So I have to eat either roti or rice at least once in a day, if possible during the lunch. లేకపోతే డే అంతా మళ్ళీ ఆకలి వేస్తుంటుంది. సో మన డబ్బులన్నీ ఖర్చు పెట్టి డబ్బులన్నీ వాటికి ఖర్చు అయిపోతాయి ఫాస్ట్ ఫుడ్ తినడానికి. అంత బాగా డెకరేట్ చేసి డస్ట్ ఇక్కడ కనిపించదు, మీకు చిన్న డస్ట్ కూడా కనిపించదు. జ్యూస్ కానీ కాఫీ కానీ చూడండి ఎక్కబెన్ ఇది 980. సో 980 అంటే ఇట్స్ ఫైన్, మామూలుగా 550 రూపీస్. సో ఈ చికెన్ బెంటో సాల్ట్ ఎక్కబెన్ చికెన్ బెంటో 980, ఇంచడ్ చికెన్ బెంటో. సో ఇది అసార్టెడ్ బెంటో. సో ఇవన్నీ బెంటోసే, బెంటోస్ ఆర్ ఎక్విపెన్స్. సో మామూలు రైస్ బాల్ బెంటో, సో ఇవన్నీ బెంటోస్. సో తీసుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు రైట్ అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఫర్ వాటర్ బాటిల్స్, కాఫీ. సో ఇప్పుడే జార్జియా కాఫీ తీసుకున్నా, చూద్దాం మరి. సో ఇట్ హాట్ చూడండి 160. సో 160 అంటే నేను ఏం చేసిన 200 వేసిన, 200 ఎన్ని వేసిన ఇక్కడ. ఇది హోల్, ఇందులో 200 ఎన్ని వేసిన. వేస్తే నాకు కింద అక్కడ కింద ఎల్లో దాంట్లో నాకు 40 ఏం వాపస్ వచ్చింది, ప్లస్ ఇక్కడ బాటిల్ వచ్చింది. సో ఇవన్నీ ఎక్కడ స్టేషన్లో అయినా ఎక్కడైనా వెండింగ్ మిషన్స్ ఉంటాయి. సో మనకి ఇబ్బంది లేదు, ఏ నైట్ అయినా మార్నింగ్ అయినా షాప్స్ క్లోజ్ ఉంటాయి మన వెండింగ్ మిషన్స్లో. బట్ ఓన్లీ ఎక్కువ డ్రింక్స్ దొరుకుతాయి, వాటర్ కానీ, రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్, కోల్డ్ కాఫీ కానీ, కోకోకోలా కానీ ఇవన్నీ దొరుకుతాయి. కొన్ని మిషన్స్ ఉంటాయి అక్కడ ఫుడ్ కూడా దొరుకుతాయి, కానీ శాండ్విచ్ టికెట్ గేట్ నుంచి బయటకు వచ్చేసిన. సో నా టికెట్ పెట్టిన ఒసాకా నుంచి హిరోషిమా టికెట్ ప్లస్ నా జిఆర్ పాస్ 2 పెట్టాలి. ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ నా జిఆర్ పాస్ బయటకు వచ్చింది, ఆ టికెట్ అలా పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ హిరోషిమాతోని నా జర్నీ ఎండ్ అయింది కాబట్టి ఆ టికెట్ అలా పడిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ట్రామ్ పట్టుకోవాలి, నేను ఒక ట్రామ్ పట్టుకొని
సో ఒక 3 స్టాప్స్కి అక్కడికి పీస్ మెమోరియల్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసి, సో ట్రామ్ తెలుసు నాకు, నేను సేవ్ చేసుకున్నా. బట్ చూడండి, వెల్కమ్ టు హిరోషిమా. బట్ ఆ ట్రామ్ ఎక్కడ ఉందో స్టాప్ కనుక్కోవాలి. సో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మనకు అవసరం లేదు, వాళ్ళంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ సో మనకు గూగుల్లో చూసుకుంటే సరిపోతుంది. మరీ కన్ఫ్యూజ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమైనా స్ట్రీట్ కార్ ఉంది, ఫిక్స్డ్ రూట్ బస్ ఉంది. సో ఏదైనా ఒకటి తీసుకుంటాను నేను, తీసుకొని చార్టర్డ్ రూట్ టూర్ బస్సు, ఫిక్స్డ్ రూట్ సైట్ సీయింగ్ ఎక్స్ప్రెస్ వే బస్సు, సో చాలా ఉన్నాయి. సో లెట్ మీ ఎక్స్ప్లోర్ సమ్ ఆప్షన్స్. సో ఇఫ్ ఎనీథింగ్ టూర్ బస్ కానీ లేకపోతే ఇంకేదంటే అటువంటివి కానీ ఉంటాయి, సో వాళ్ళన్నీ చూపిస్తారు. టైం కూడా సేవ్ అవుతుంది, ప్లస్ మెయిన్గా మనకు తెలియని కూడా వాళ్ళు చూపిస్తారు. సో లెట్ మీ search for it because I have time till 5:30. So okay, let me explore the options.